నాన్ వెజ్జే కాదు, వెజ్‌లో కూడా కొన్ని కొన్ని కర్రీస్ తిన్నప్పుడు, కొన్ని ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు ఆ కర్రీస్ అలాగా మనకి ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి. నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళి నేను తిన్న ఒక కర్రీలో ఒక ఫేవరెట్ అయిపోయింది. అదే బెండకాయ పులుసు. ఆ బెండకాయ పులుసుని అనేక విధాలుగా ట్రై చేశాను. నాకు ఆ తిన్న టేస్ట్ అనేది ఇంట్లో రావాలనేసి నేను ఎన్నోసార్లు ట్రై చేసి ఆఖరికి టేస్ట్ కుదిరినప్పుడు అదే విధంగా ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు. ముందుగా ఉల్లిపాయలు, టమాటా ముక్కలు మగ్గించేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలను కూడా మగ్గించేసుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాతే పసుపు, కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని, పులుసుకు తగినన్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పులుసుని బాగా మరిగించుకొని ఫైనల్గా దించేస్తున్నామనగా ఒక 5 మినిట్స్ ముందు ధనియాలు, జీలకర్ర పౌడర్, కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటూ వినండి.